మహబూబ్ నగర్ జిల్లా ఆర్ఎండ్బి శాఖలో ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు కానీ విధి నిర్వహణలో కానీ పోస్టింగ్లు కానీ జరుగుతున్నాయండి. దానిపైన మేము గత సంవత్సర కాలం నుంచి పోరాడుతున్నాం. మా పోరాటం గతం నుంచి చేస్తున్నామండి. ఆర్ఎండ్బిలో ఇక్కడ ప్రధానంగా ఏఈగా 2005లో జాయిన్ అయినటువంటి శ్రీమతి సంధ్య గారు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే పనిచేస్తుందండి. ఏఈగా జాయిన్ అయినప్పటి నుంచి డిప్టీగా ఇప్పుడు ఈగా పనిచేస్తుందండి. ఎంత ఘోరం అంటే ఇక్కడ లంచాలు ఇచ్చి ఒకటే స్టేషన్లో ఒకే సబ్ డివిజన్లో ఇష్టానుసారంగా పోస్టింగ్లు నిర్వహిస్తున్నారండి. మేము ఒకటి ఆరోపిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఇదే పోరాడుతున్నాం. మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏం చెప్తున్నామంటే ఒక వ్యక్తి యాజ్ పర్ గెజిటెడ్ ఆఫీసర్ కానీ జీవో నెంబర్, ఇప్పుడు మీకు జీవో నెంబర్ 38 చెప్తున్నా అండి, గవర్నమెంట్ ఇష్యూ చేసింది. జీవో నెంబర్ 38 ప్రకారం ఒకటి ఉంది. ఇక్కడ 3 ఏళ్ళు కంప్లీట్ అయిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలని ఉంది. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో ఏఈగా చేయనటువంటి శ్రీమతి సంధ్య గారు గత 20 ఏళ్ళ నుంచి ఇన్నే పనిచేస్తుందండి. ఎట్లా పనిచేస్తుంది? ఆమె సేవలు, ఆమె ప్రభుత్వానికి కానీ ఇక్కడ మామనార్ జిల్లాకు కానీ ఆర్ఎండ్బి శాఖకు కానీ ఆమె ఏమైనా విశిష్ట సేవలు అందించిందా? ఆమెకి ఏమైనా ప్రత్యేక రూళ్ళు ఉన్నాయా? డిస్క్రిమినేషన్ ఏమన్నా ఆమెకి ఇచ్చిండ్రా? ఎట్లా పనిచేస్తుంది? ఏఈ నుంచి ఈ వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు గత 20 ఏళ్ళ నుంచి ఎట్లా పనిచేస్తుంది? దానిపైన మేము నెంబర్ ఆఫ్ కంప్లైంట్ చేసినామండి. వికాస్ రాజ్ గారికి ఇచ్చినాం. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఐఏఎస్ గారికి ఆయన కంప్లైంట్ చేసిన కాపీ అండి. తర్వాత మేము ఈఎన్సీ జయభారతి గారికి కూడా ఇచ్చినామండి. జయభారతి గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. అసలు వీళ్ళకు చట్టం మీద గౌరవం లేదు. ఇది ఈఎన్సీ జయభారతి గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ అండి. 20 ఏళ్ళ నుంచి ఒక ఆమె ఒక వ్యక్తి ఆర్ఎండ్బి శాఖలో ఎట్లా పనిచేస్తుంది? ఈమెకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు మెమో కానీ రిప్లేస్ కానీ అసలు ఏమి ఇయ్యరండి. జీవో గవర్నమెంట్ ఉత్తర్వులను తుంగలోకి తొక్కి ఒక గెజిటెడ్ ఆఫీసర్ 2 నుంచి 3 ఏళ్ల పాటు ఒక స్టేషన్లో పనిచేయాలి, తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా జరగదండి. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తారు. దానిపైన మేము మొన్న 18/5/2026 రోజు కూడా ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి మేము ఒకటి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఎట్లా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ చేస్తున్నారని. ఇంకొకటి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీకు. జీవో నెంబర్ 38 ప్రకారము వర్కింగ్ అరేంజ్మెంట్ కానీ డిప్యుటేషన్లో ఉన్న వ్యక్తులను కానీ ఇక్కడ నుంచి వాళ్ళ యథాస్థానానికి తొలగించిన తర్వాతనే ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాలండి. కానీ ఇక్కడ మహబూబ్నగర్ ఆర్ఎండ్బిలో ఎస్సీ ఆఫీస్లో జీవో నెంబర్ 38ని తుంగలోకి తొక్కి లక్షల రూపాయలు లంచాలు తీసుకొని ఇష్టానుసారంగా పోస్టింగ్లు ఇస్తున్నారండి. ఎట్లు ఇస్తారు? నేను ఒకటి సూటికి ప్రశ్న అడుగుతున్నా. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని ఒకటే అడుగుతున్నా. అయ్యా, ఆయన చెప్తాడు నా పరిధిలోకి రాదని, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నా పరిధిలోకి రాదని. ట్రాన్స్ఫర్ల ప్రక్రియ మీ పరిధిలోకి రాదండి. ఈమె మీద మేము ఇన్ని ఫిర్యాదులు చేసినామండి. విన్నారా అండి? ఆర్ఎండ్బి సంధ్య గారి పైన ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామనార్ జిల్లా పర్యటనకు వస్తే కూడా సంధ్య గారు అసలు విధులకు రాదండి. ఎంత ఘోరం అంటే మీరు చూడండి. తేదీ 8/7/2026 రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఇది నేను ఇచ్చింది కాదండి, షోకాజ్ నోటీస్ ఇచ్చిండు శ్రవణ్ ప్రకాష్ గారు అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 8/7/2020 రోజు సంధ్య గారికి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ కాపీ అండి. అయితే దీనిలో క్లియర్గా చెప్తాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9/7/2024 రోజు మామనార్ జిల్లా పర్యటనకు వస్తుంటే సంధ్య గారు ఈమె విధులకు రాదండి, హెలిప్యాడ్ చెక్ చేయడానికి రాదండి. అంటే ఎంత ఘోరం అంటే ఆమె ఏం చెప్తుందంటే ఆమె అటెండెన్స్ లేకపోతే లోకల్లో విఐపి ప్రోగ్రామ్ రోజు అని చెప్పి చేస్తే ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చినది అండి. షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఇప్పటి వరకు ఆమె రిప్లై ఇవ్వదండి. ఒక న్యూస్ మహబూబ్ నగర్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అదేంటంటే మహబూబ్ నగర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలో బదిలీలలో అవకతవకలు, అక్రమాలు ఉన్నది. అంటే 3 years అయిపోయిందో వాళ్ళకి బదిలీలు జరుగుతున్నాయి, కానీ ఆ బదిలీలు కూడా పారదర్శకంగా జరగడం లేదు. పై అధికారులకు ఇంత అమౌంట్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన నిక్కర్లో పెట్టుకొని వేరే వాళ్ళని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని. అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, గత కొన్ని నెలల నుంచి కూడా చూసుకుంటే కొందరు ఒక అధికారి పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఆర్ఎండ్బి శాఖలో డిఈ సంధ్య గారు. అయితే ఆమె 2005లో ఒక ఏఈగా ఇక్కడికి వచ్చి 2026 ఈ రోజు వరకు కూడా, అంటే దాదాపు 21 సంవత్సరాలుగా ఆమె మహబూబ్ నగర్లోనే ఆర్ఎండ్బి శాఖలో పనిచేస్తుంది. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బదిలీ కావాల్సిన అధికారులు ఆమె మన స్పెషలా? ఆమె ఎందుకు 21 సంవత్సరాల నుండి మహబూబ్ నగర్లోనే వర్క్ చేస్తుంది అంటే అసలు ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఒకసారి అర్థం చేసుకోవచ్చు అని చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఏ గాలికి ఆ తూర్పు పడుతుంది, లేకపోతే ఏ ఎంటకు ఆ గొడుగు పడుతుంది. గతంలో బీఆర్ఎస్ టైంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా నాయకులని ఎంత ప్రసన్నం చేసుకుంటే
నాయకులతోని మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంతవరకు ఆమె ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావడం లేదు అని కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ అన్నిటికీ అసలు నిజాలు నిగ్గు తెలచడానికి ఆర్టీకి న్యూస్ అసలు నిజం ఏంటి, ఎందుకు నిజంగా 20 సంవత్సరాల నుండి ఆమె మహబూబ్ నగర్లోనే వర్క్ చేస్తున్నారా? గతంలో కూడా ఆమె పైన ఏదో మెమో వచ్చింది, సీఎం గారు మహబూబ్ నగర్కి వస్తే హెలిప్యాడ్ డ్యూటీ కూడా ఆమె లేదు, అందుకే ఆమె పైన అప్పుడు మెమో షోకాస్ కూడా నోటీసులు జారీ చేశారు, దానికి రిప్లై కూడా ఇవ్వలేరు అని ఆమె పైన ఒక ఆరోపణ ఉంది. సో ఈ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి మనం టైం తీసుకొని ఆర్ఎన్బి డి సంధ్య గారి దగ్గరికి వచ్చాము. సరే వారిని అడిగి అసలు నిజంగా వాళ్ళు 20 సంవత్సరాల నుండి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఇక్కడనే ఉంటున్నారు, అసలు మెమో కూడా అప్పుడు ఇచ్చింది వాస్తవమేనా ఏంటనేది వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. మార్నింగ్ నుండి ఒక సోషల్ మీడియాలో చూస్తే కొన్ని వీడియోస్ వస్తున్నాయి, పేపర్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కూడా మెసేజ్లు వస్తున్నాయి. ఏంటంటే ప్రజెంట్గా ఆర్ఎన్బి శాఖలో బదిలీలు అవుతున్నాయి, బట్ ఆ బదిలీలు అనేది పారదర్శకంగా జరగట్లేదు, చాలా అవకతవకలు జరుగుతున్నాయి అని. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సంధ్య గారు 2005లో ఏఈగా ఇక్కడికి వచ్చారు, 21 సంవత్సరాలు ప్రజెంట్కి ఇప్పుడు ఈఈ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏఈ నుండి డిఈ వరకు కూడా ఆమె 20 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ ఆర్ఎన్బి శాఖలోనే ఉంది. ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అధికారి, అందుకోసం పెద్ద పెద్ద నాయకులు ఆమెకు సపోర్ట్గా ఉన్నారు. ఆమె ఇంకెవరో పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ఆమె మహబూబ్ నగర్ విడిచి పోవట్లేదు. 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ కావాల్సింది, బట్ 20 ఏళ్ళైనా ఆమె మహబూబ్ నగర్లోనే ఉంది అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా మీ ఇంకా అంత పెద్ద నాయకులు ఉన్నారు? ముందుగా మీరు మాట్లాడిన బదిలీలో అవకతవకలు అన్నారు కదా, అది సర్కిల్ ఆఫీస్ ఏసీ గారి పరిధిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నేను 2005లో మహబూబ్నగర్ బిల్డింగ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది పిఎస్సి సెలక్షన్ ద్వారా. ఆ తర్వాత నేను 2011 వరకు వర్క్ చేసిన మాట వాస్తవమే. 2011లో హెడ్ ఆఫీస్ ఎర్రమంజిల్ ఆఫీసు ఈఎన్సి ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ మహబూబ్నగర్లోనే ఉంటుంది కాబట్టి అప్పుడు మా మామగారు క్యాన్సర్ పేషెంట్ కాబట్టి ఆ రీజన్స్ పెట్టుకుని మళ్ళీ 2012లో నేను మహబూబ్నగర్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. సో 2012 తర్వాత మళ్ళీ 18లో డిఈగా ప్రమోషన్ తీసుకుని మళ్ళీ మహబూబ్నగర్లోనే వర్క్ చేయడం జరిగింది. కానీ 2024లో అయిన కౌన్సిలింగ్లో నేను మళ్ళీ డిఈ మహబూబ్నగర్ నుంచి డిఈ దేవరకద్రకు బదిలీ అయ్యాను. ఒకవేళ జిల్లా ప్రాతిపదికన తీసుకున్నా కూడా నేను 2012 నుంచి ఉన్నట్టు ఆన్ పేపర్. 2012 నుంచి అని అంటే మనకి 14 ఇయర్స్ సర్వీస్ అయింది. ఇప్పుడున్న కౌన్సిలింగ్స్లో లాంగ్ స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి ట్రాన్స్ఫర్స్కి పాసిబిలిటీ ఉంది. మాకు ఇంకా కౌన్సిలింగ్ జరగలేదు. మాది స్టేట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి సెక్రటేరియట్ వాళ్ళు కూడా ప్యానెల్లో ఉంటారు, కమిటీ మెంబర్స్ అందరితోని కౌన్సిలింగ్ ఇంకా ఈ 2-3 డేస్లో జరుగుతుండొచ్చు. ఇక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఏంటంటే, సరే వారు గతంలో ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి పోతారు, లేదంటే ఇక్కడ నుండి వేరే దేవరకద్ర ఎక్కడ పోయినా కూడా వారు అక్కడ పని చేయరు, అక్కడ జస్ట్ 5 రోజులు సిగ్నేచర్ పెట్టి ఇక్కడనే టైం గడుపుతుండే, వాళ్ళు అక్కడ కూడా వర్క్ చేయలేదు అన్నట్టు ఒక ఆరోపణ ఉంది. అదైతే వరకు వస్తుంది. అది అట్లా ఉండదండి. అది ఏదైనా కూడా మనకి ఆన్ పేపర్ ఆర్డర్స్ ఉన్న దాని ప్రకారమే మనకు శాలరీస్ అవుతుంటాయి, వాళ్ళు వర్క్ చేస్తున్నా లేదా అనేది గమనిస్తూ ఉంటారు. సో అట్లాంటిదైతే ఏమి ఉండదు. జూలై 2024లో అప్పుడు సీఎం గారు మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు హెలిప్యాడ్ డ్యూటీ మీకు పడితే మీరు మీ పై అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా నాకు హైదరాబాద్లో వేరే మీటింగ్ ఉందని చెప్పి మీరు వెళ్ళిరంట. సో దానికి మీకు మెమో కూడా జారీ చేసిండ్రు. అప్పుడున్న ఈ పై అధికారులు కూడా ఆమె ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఆమెకు డ్యూటీ ఇస్తే కూడా హెలిప్యాడ్ ఏదైతే చెక్ చేయాలి సీఎం దగ్గరది అది కూడా చూడకుండా అక్కడికి వెళ్ళిండ్రు అని మీ పైన మెమో కూడా జారీ చేస్తే మీరు దానికి అసలు రెస్పాండ్ కూడా కాలేదు, నన్ను ఎవరేం చేయలేరు అన్న విధంగా మీరు అంటే నిర్లక్ష్య ధోరణి అట్లా ఉన్నారు అన్నట్టు ఒక ఆరోపణ వస్తుంది. అది ఎంతవరకు వస్తాం, నిజంగా మీకు మెమో వచ్చిందా, దానికి నిజంగా మీరు ఇంతవరకు రిప్లై ఇవ్వలేదా? మేము వచ్చిన మాట వాస్తవమే అండి. మనకి 9th జూలైకి సీఎం 9th జూలై 2024లో సీఎం గారు కొన్ని ప్రోగ్రామ్స్ కింద కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఐడిఓసి మీటింగ్ హాల్లో ఆల్ డిపార్ట్మెంట్స్తోని రివ్యూ మీటింగ్ కోసం 9th జూలై రావడం జరిగింది. దానికి సంబంధించిన మెమో మనకు 8th జూలై డేట్ రోజు మెమో వచ్చిన మాట కూడా వాస్తవమే. కాకపోతే నేను అవైలబుల్ లేను అనేది అవాస్తవము. మీరు టైం అడిగినప్పుడు కూడా నాకు 1 గంట టైం కావాలి, గంట తర్వాత కలవండి అని అనడానికి కూడా ఒక రీజన్ ఏంటిదంటే మాది అన్ని డిపార్ట్మెంట్లో లాగానే మాకు డివిజన్ లెవెల్లో, సర్కిల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అఫీషియల్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. మనం ఏదన్నా రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలన్నా అర్జెంటుగా ఎఫ్డిఆర్ రిపోర్ట్స్, ఫ్లడ్ డ్యామేజ్ రిపోర్ట్స్ అవన్నీ సబ్మిట్ చేయడానికి మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అట్లా డివిజన్ లెవెల్ వాట్సాప్ గ్రూప్లో కానీ, సర్కిల్ లెవెల్ వాట్సాప్ గ్రూప్లో కానీ నేను అంతకుముందు 9th జూలైకి మనకు సీఎం ప్రోగ్రామ్ అయితే 8th జూలై, 7th జూలై, 6th జూలై నేను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఇన్ఫర్మేషన్
ప్లస్ అప్పుడు మెమో ఇచ్చిన శ్రవణ్ ప్రకాష్ అనే ఈ గారు నాకు మెమో ఇవ్వడం జరిగింది. ఆ ఈ గారు నాకు ఓకే ఓకే అని పెట్టిన మెసేజెస్ అవన్నీ నేను స్క్రీన్ షాట్స్ తీసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు చూపించడానికి కానీ చెప్పడానికి కానీ వీలుగా ఉంటుందని నేను ఒక గంట టైం అడిగాను. ఈ సోషల్ మీడియా ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఇది అఫీషియల్ కాదు కదా, ఇప్పుడు మీకు మెమో రావడం అఫీషియల్, ఇట్ ఈస్ ఆన్ పేపర్ రైట్. సో మీరు వాట్సాప్ గ్రూప్లో తనకు చెప్పారు అని అంటున్నారు, బట్ అది ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు? ఎందుకంటే మెమో వచ్చిన తర్వాత దానికి మీరు రిటర్న్గా ఇస్తే ఇట్ ఈస్ అప్లికబుల్ ఏంటంటే ఒక అఫీషియల్గా కూడా ఇచ్చిండ్రు అన్నట్టు ఉంటుంది కదా. సో మీరు వాట్సాప్ గ్రూప్ని ప్రామాణికంగా తీసుకోగలుగుతామా మనం? అది అఫీషియల్ కాదాం కదా. అండ్ ఇంకొక విషయం కూడా, సరే మీరు వాట్సాప్ గ్రూప్లో ఏం మాట్లాడినా మీరు ఆ రోజు ఉన్నారా అంటే హెలిప్యాడ్ డ్యూటీకి ఏదైతే మీకు డ్యూటీ వేశారో ఆ రోజు నిజంగా మీరు విధుల్లో ఉన్నారా, ఇక్కడ అవైలబుల్ ఉన్నారా లేదా? ఉన్నానండి. మీకు అదే వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టిన ఫొటోస్, విజిట్స్, హెలిప్యాడ్ ఇన్స్పెక్షన్ అప్పుడు పెట్టిన మెసేజెస్ అవన్నీ నేను స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసాను. మీరు ఒకసారి అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. మేము ఈ మధ్య కాలంలో ఏంటిదంటే మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మనకు ఫ్లడ్ డ్యామేజెస్ రిపోర్ట్ చేయడము, మాకు ఇంత అమౌంట్ కావాలని రిపోర్ట్ చేయడము అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో నుంచే మాకు తీసేసుకుంటున్నారు. మనం ప్రతిదానికి హెడ్ ఆఫీస్కి కూడా ప్రతిదానికి వెళ్ళలేం కాబట్టి మేము ఇన్స్పెక్షన్ చేసిన ఫొటోస్ కానీ, మేము టెస్ట్లు చేసిన రిపోర్ట్స్ కానీ, వర్క్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ కానీ అన్నీ మనం వాట్సాప్లోనే పెడుతున్నాము. వాళ్ళు కూడా హైయర్ ఆఫీసర్స్ కూడా అలానే చూస్తున్నారు. ఇది ఏదో ఖాళీగా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ బర్త్డేలు పెట్టడానికి కాదు. ఓన్లీ అఫీషియల్ పర్సన్స్ సిఈ గారు విజిట్ చేశారు, ఎస్సీ గారు విజిట్ చేశారు, నేను ఈ వర్క్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను అని అన్నీ అఫీషియల్గానే జరుగుతుంది కాబట్టి మా రిపోర్ట్స్ అన్నీ కూడా వాట్సాప్లో నుంచే పంపించడం జరుగుతుంది. అట్లా ఇవి కూడా నేను వాట్సాప్లో మీకు క్లియర్గా ఇన్స్పెక్షన్ ఫొటోస్ కూడా ఉంటాయి. 6th జూలైకి మా ఏఈ గారు నేను హెలిప్యాడ్ మీద దిగిన ఫొటోస్, ఆ తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల దివిటిపల్లిలో స్కూల్ రూఫ్ రిపేర్ ఉండింది, ఆ రూఫ్ మీద దిగిన ఫొటోస్ మా డివిజన్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. July 6th 3:38 PM. దానికి నేను ఇన్స్పెక్టెడ్ ఐడిఓసి పర్మనెంట్ హెలిప్యాడ్ సార్, నో లూజ్ మెటీరియల్, నో నీడ్ ఆఫ్ పెయింట్ అని నేను పెట్టిన మెసేజ్కి నాకు మెమో ఇచ్చిన శ్రవణ్ ప్రకాష్ ఈ గారే ఓకే అని పెట్టిన మెసేజ్. ఇది డేట్ 6th July 3:40. మేడం ఇక్కడ మీరు ఆ రోజు అవైలబుల్ ఉన్నారు కదా, మీతో పాటు ఈ గారు కూడా ఉన్నారు కదా, శ్రవణ్ గారు. మరి ఇది జరిగినప్పుడు మీకు మెమో ఇస్తే అసలు అంటే ఇక్కడ క్లియర్గా ఫొటోస్ వస్తూ ఉన్నాయి కదా, మరి మెమో ఇచ్చే అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇచ్చిన సార్ మెమో? అది కొంచెం ఆ సార్కి నేను ఇంతవరకు పేపర్ మీద పెట్టకపోవడానికి, హైయర్ ఆఫీసర్స్కి చెప్పకపోవడానికి కూడా ఏంటిదంటే మన డిపార్ట్మెంట్లో సరే కదా. ఇంకొకటి ఏంటిదంటే ఆ మెమో ఇచ్చిన ఒక వారం 10 రోజుల్లోనే సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి కొత్త ఈ గారికి కానీ అప్పుడున్న ఎస్సీ గారికి కానీ ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈవెన్ సీఎం గారు వచ్చే 9th కంటే ముందు రోజు 8th July రోజు ఎస్సీ గారు నేనే అన్ని హెలిప్యాడ్ తిరిగి కలెక్టర్ గారిని, మా సిఈ గారు వాళ్ళు కూడా అటెండ్ కావాలా అని అడగడము, అడిషనల్ కలెక్టర్ గారిని హెలిప్యాడ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడము, అవన్నీ ఎస్సీ గారు నేను ఆ రోజు 8th రోజు అంతా కలిసే ఉన్నాం కాబట్టి ఆ రోజు అంటే 8th July నాకు మెమో ఇచ్చిన రోజు కూడా 8th July. ఆ 8th July రోజు ఎస్సీ గారు నేను కలిసే ఉన్నాం కాబట్టి సార్ కూడా స్పెసిఫిక్గా మెమోకి రిప్లై ఇవ్వండి అనేది అప్పుడున్న ఎస్సీ గారు నరసింహం గారు కూడా అడగలేదు, నేను కూడా ఇవ్వడం జరగలేదు. అంతకుమించి ఏం లేదు. ఇది కూడా చూడండి 8th July ఈవినింగ్ 5 o'clockకి మా ఏఈ గారు ప్రశాంత్ రెడ్డి. ఇది చూడండి సాయంత్రం 8th July 6 o'clockకి కలెక్టర్ గారు విజయేంద్రబోయి మేడం గారు, మన హానరబుల్ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సైట్ విజిట్ చేసినప్పుడు నేనున్న ఫొటోస్ ఇవన్నీ కూడా నేను సర్కిల్ ఆఫీస్ గ్రూప్లో అంటే ఎస్సీ గారి గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇక్కడ 8th July 6 o'clock. అంతకంటే ముందు ఇది 6కి కదా, 5:26కి మేము ఆల్రెడీ సైట్లో విజిట్ చేస్తూ వాటరింగ్ చేస్తూ, ఇక్కడ వాటర్ ట్యాంకర్ కనిపిస్తుంది కదా, వాటరింగ్ చేస్తుంటేనే అప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడే కలెక్టర్ వారు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఈ కోఆర్డినేట్ సర్టిఫికేట్లో కొంచెం మిస్టేక్ ఉంది, కరెక్షన్ చేయాలి అని అడిషనల్ కలెక్టర్ గారు పెట్టారు. నేను అది కూడా గ్రూప్లో పెట్టాను. 8th July 6:30కి అడిషనల్ కలెక్టర్ గారు నాకు ఫిజికల్గా మీటింగ్ హాల్లో కలిసినప్పుడు ఇందులో కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి చేసి మాడిఫైడ్ కాపీ ఈ గారి దగ్గర నుంచి తీసుకొని ఇవ్వండి అని అంటే నేను అది కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది.
8 జూలై 6:30కి. మీరు ఉన్నారు మరి ఆ రోజు కూడా ఉన్నారు కదా, మరి ఎందుకు అంటే మీ మీద మెమో ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది, అంటే ఎందుకోసం మెమో ఇవ్వాల్సి వచ్చింది? మరి అప్పుడు మీరు డైరెక్ట్ గ్రూప్ ఉంటుంది, మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా మాట్లాడుతుంటారు, మీరు ఎప్పటికప్పుడు కూడా రిపోర్ట్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్లోనే ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినాయి, మరి మీరు అక్కడనే డైరెక్ట్ అడగలేరా నేను ఇంత వర్క్ చేస్తుంటే కూడా ఎందుకు నా పైన మెమో ఇచ్చారని? అది ఆ ఈ గారి మీద కొంచెం ప్రీవియస్ హిస్టరీ ఉందండి. అందరికీ ప్రతిదానికి ప్రతి చిన్నదానికి అనవసరంగా కూడా మెమోలు ఇస్తారు అని చెప్పేసి మా డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీసర్స్కి కూడా తెలుసు. మా ఎస్సీ గారు నన్ను ఆ రోజు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన కూడా మెమోకి రిప్లై ఇవ్వండి అన్నట్లు అడగలేదు. ఇంకొకటి మనకి 8 జూలై రోజు మధ్యాహ్నం అంతా కూడా మనకు ఐ లవ్ మహబూబ్నగర్ వెనుక ఉన్న మార్కెట్లో అడిషనల్ ఫండ్స్ కావాలి అని సీఎం గారికి అడగడానికి అడిషనల్ కలెక్టర్ గారు మధ్యాహ్నం 8 జూలై మధ్యాహ్నమే పిలిస్తే సార్కి ఇవన్నీ పెట్టి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు అడిషనల్ కలెక్టర్ ఎల్బీ గారికి కూడా మా ఈ గారు ఇట్లా మెసేజ్ మెమో పెట్టారు అనే విషయం కూడా సార్కి ఆ రోజు చెప్పడం జరిగింది, శివేంద్ర ప్రతాప్ సార్కి. మీరు నాతోనే ఉన్నారు ఇప్పుడు కింద ఇదే ఆఫీస్లో కింద సార్ ఛాంబర్లో ఇవన్నీ ఫొటోస్ నాకు ఒకటి డాక్యుమెంట్ లాగా తయారు చేసి ఇవ్వండి అని అంటే కూడా ఇచ్చాను. సార్ ఎల్బీ సార్ సీసీకి కూడా నేను ఆ రోజు అన్ని వాట్సాప్ పెట్టినవి అవన్నీ ఉన్నాయి. ఇది సీఎం మీటింగ్ రోజు మార్నింగ్ మనకి ఇక్కడ కలెక్టరేట్లోనే ఎంట్రన్స్ దగ్గర ఆల్ డిపార్ట్మెంట్స్ ఫౌండేషన్ స్టోన్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ మార్నింగ్ జూలై 9th రోజు 8:30కి. మళ్ళీ అదే రోజు మన మీటింగ్ ప్లేస్ అప్పుడు ఏఎస్ఆర్ గార్డెన్స్లో సార్ పార్టీ వాళ్ళతోని మీటింగ్లో ఉండే ఆ మీటింగ్ స్టేజ్ సర్టిఫికేట్ అడిగారు. ఆ స్టేజ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా జూలై 9th రోజు 11కి ఇన్స్పెక్షన్ చేసి ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మేడం ఏదైనా సరే అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సంధ్యా మేడంకి మాత్రం బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్. అంటే అంతకుముందు వీఆర్ఎస్ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న నాయకులతో మాత్రం మంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్ బాగా యూటిలైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మాలాంటి ఉన్నాం జర్నలిస్ట్ పెట్టుకో మేము మా బ్రదర్స్కో మా సిస్టర్స్కో ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలని మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కాదు, బట్ ఈమె తలుచుకుంటే 1 డేలోనే ఆమెకు ఆర్డర్ కూడా చేతికి వస్తుంది, ఏమైనా ప్రపోజల్స్ కావాలన్నా కూడా ఆమెకు వస్తుంది. అంత ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్. మేబీ ఫ్యూచర్లో ఈమె పాలిటిక్స్ కూడా ఆలోచిస్తున్నారు అని కూడా మాకు వినిపించింది, అది ఎంతవరకు వస్తుంది? ఈ స్టేట్మెంట్ మాత్రం చాలా పూర్తిగా హాస్యాస్పదంగా ఉందండి. మాది అంతా మా ఫాదర్ మేము 5 daughters, 5 ఓన్లీ నో సన్స్, 5 అమ్మాయిలమే ఉన్నాము. మా ఫాదర్ ఒక కొత్త నినాదం ఏంటిదంటే మా ఫాదర్ పాటించింది అబ్బాయిలకి చదివించినా చదివించకపోయినా వాడు కూలీ పని చేసి కూడా రాజులాగా బతకగలుగుతాడు, అమ్మాయిలు మాత్రం ఏదన్నా జాబ్ చేయాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఆ జాబ్ కూడా కొంచెం చిన్న క్యాడర్ జాబ్ చేస్తే ఎంతైనా అమ్మాయిల్ని చులకనగా చూస్తారు కాబట్టి అమ్మాయిలకి ఎక్కువ చదివించాలి. అందరూ ఉల్టా బయట ప్రపంచంలో మామూలుగా ఎట్లుంటుందంటే అబ్బాయిలకి ఎక్కువ చదివిస్తారు, అమ్మాయిలకి ఎక్కువ చదివిస్తే ఇంకా ఎక్కువ చదివించిన అబ్బాయిని తేవాలి, కట్నాలు ఎక్కువ ఇవ్వాలి అన్నట్లు ఉంటుంది. మా ఫాదర్ రివర్స్గా అమ్మాయిలనే ఎక్కువ చదివించాలి అన్నట్లు ఎక్కువ చదివించి మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్నట్లు మంచి డిసిప్లిన్గా పెంచిండ్రు. సో నాకు అసలు పాలిటిక్స్కి నాకు సంబంధమే లేదు. అయితే ఇక్కడ వచ్చి ఏంటిదంటే మనం అది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ నా వర్క్ నేను చేశాను. ఇప్పుడు మహబూబ్నగర్ నేను ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటిదంటే మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ ఉన్న 4 lane రోడ్. అప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉండినాయి. ఒక సింగిల్ లేన్గా ఉన్న రోడ్ని 4 lane చేయాలి అని అంటే పోల్స్ కానీ చెట్లు కానీ ఇవన్నీ చాలా ఉంటాయి, ల్యాండ్ బౌండరీ విషయాలు ఉంటాయి. అవన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ చాలామంది నాకు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అన్నట్లు ఎండల్లో ఎండనక వాననక కష్టపడ్డాను. మీరు ఆ రోడ్ని చూడండి, ప్లస్ బైపాస్ చూడండి. బైపాస్ 5 ఏళ్ళు అయింది పూర్తిగా కంప్లీట్ అయిపోయి. ఒక చిన్న దగ్గర కూడా ఒక చిన్న గుంత కానీ ఒక చిన్న రాయి లేవడం కానీ జరగలేదు, ఎక్కడ జంపింగ్స్ రావు. సో నేను బిల్డింగ్స్ కట్టించిన దాంట్లో కూడా ఆర్టీఓ బిల్డింగ్, ఇంతకుముందు మన పాత కలెక్టరేట్ బ్యాక్ సైడ్ డిటిఓ బిల్డింగ్, పోస్ట్ మార్టం బిల్డింగ్ కట్టి 20 ఏళ్ళు అయింది. మీరు ఎప్పుడు వెళ్ళి చూసుకున్నా కూడా పోస్ట్ మార్టం బిల్డింగ్కి మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. అట్లాంటి బిల్డింగ్స్ నేను చేసిన వర్క్లో క్వాలిటీ లేదని కానీ లేకపోతే ఇంకెవరి దగ్గరన్నా వేరే రకంగా నేను వాళ్ళని సతాయించానని చెప్పాను కానీ అట్లాంటివి ఏమన్నా అలిగేషన్స్ ఉంటే మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాము. ఇది లాంగ్ స్టాండింగ్ అనేది ఏంటిదంటే మీరు కూడా నా దగ్గర ఇప్పుడు కరెక్ట్గా డాటా లేదు, మీరు కూడా తీయండి. 2005 నుంచి 2026 వరకు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ అయింది. ఇప్పుడు మనకు ఎవ్రీ 2 yearsకి కౌన్సిలింగ్ అవుతుంది అన్నప్పుడు మనకి లాంగ్ స్టాండింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు 5-6 yearsకి ఒకసారి
మనం గత ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు ట్రాన్స్ఫర్స్ కోసమే, కౌన్సిలింగ్ కోసమే ఎంప్లాయీ అసోసియేషన్స్ అజెండా ఐటమ్గా పెట్టుకున్నాయి. మీరు ఎలక్షన్ మన కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్స్ చేయట్లేదు అని. అట్లాంటిది మనకు ఒక 5-6 ఇయర్స్ తర్వాత అయినప్పుడు మనకంటే పైన ఉన్న వాళ్ళు ఉంటారు లాంగ్ స్టాండింగ్. మనము 5 ఇయర్స్ ఉన్నాం అనుకోండి, 10 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ స్ట్రెంత్లో 40% మాత్రమే చేయాలి, అందరినీ చేయడానికి లేదు. సో ఆ 40%లో కూడా మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళు, స్పౌస్ కేసు కింద ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కన్సిడర్ చేసిన తర్వాత ఇంకా 40% రావడానికి ఎంత బ్యాలెన్స్ ఉందో అంతవరకే చేస్తారు. సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం చేస్తారు. ఇంకొకటి మా కౌన్సిలింగ్ కూడా ఏంటంటే డిఈస్ స్టేట్ క్యాడర్ పోస్ట్, అంతకంటే ముందున్న ఏఈ పోస్ట్ అయినా కూడా సెక్రటేరియట్ నుంచి సెక్రటరీ లెవెల్లో ఒక ఆఫీసరు, ఈఎన్సీ గారు వాళ్ళందరూ కమిటీగా ఫామ్ అయ్యి కౌన్సిలింగ్ చేసి ఆర్డర్స్ ఇస్తారు. ఇది ఏదో లోకల్లో మన ఏసీ గారికి సార్ నమస్తే అని చెప్పగానే ఏదో ఓకే అని రిటెన్షన్ చేసేటట్లు ఉండదు. హైయర్ లెవెల్లో జరుగుతుంది. అందరు హైయర్ ఆఫీసర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటూనే చేస్తారు. సో అట్లా నేనేది ఏంటంటే మనం క్వాలిటీ ఆఫ్ వర్క్ చేసాము. సో అప్పుడు అందుకనే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ డి గారు మంచిగా వర్క్ చేస్తున్నారు అనేది ఒక మంచి పేరు సంపాదించుకున్నాము. ఇప్పుడు ప్రభుత్వం అయినా కూడా మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారైనా, దేవరకద్రి ఎమ్మెల్యే గారైనా, జడ్చల్ ఎమ్మెల్యే గారైనా వర్క్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు వర్క్ మంచిగా చేస్తుంది అనేది పేరు సంపాదించుకున్నాం తప్పించి అంతకు మించి పొలిటికల్గా వేరే ఏమి అజెండా ఐటమ్స్ ఏమీ ఉండవు. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాము. అది వాళ్ళు మన వర్క్ని, మన హార్డ్ వర్క్ని గుర్తించడం అనేది నాకు అది అదృష్టంగానే తీసుకున్నాం. మీరు ఇట్లా సంప్రదించి ఇప్పుడు ఏదైనా రిపోర్టు ఒక అధికారి గురించి కానీ ఎవరి గురించి అన్నా రాసేటప్పుడు ఒక వర్షన్ మీరు విని ఒక వర్షన్ని మీరు ఊహించుకొని మీరు వేస్తారు కదా న్యూస్. అది కాకుండా ఇంకొక అదర్ సైడ్ కూడా 2 సైడ్స్ వినండి. నా సైడ్ నుంచి కూడా ఏదన్నా తప్పు జరిగింది అన్నప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని మీరు మాకు అడిగితే మేము చెప్తాము. అది మీరు కరెక్ట్ అనిపిస్తే మీరు ప్రొజెక్ట్ చేయండి, అదర్వైజ్ మీ ఒపీనియన్ ఏది ఉందో అది ఇవ్వండి. కాకపోతే వినడం మాత్రం 2 సైడ్స్ వింటే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది వినకుండా ఒకటే సైడ్ మీరు ప్రొజెక్ట్ చేసి దాన్ని గ్రూపులో పెట్టి అది నేను మరి మహిళాధికారిని చులకనగా చేయడమా మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ నా తరపున మాత్రము నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. వర్క్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చేస్తున్నాను. దాని గురించి క్వశ్చన్ చేయండి. కానీ ఇట్లా ఫొటోస్ పెట్టి సోషల్ మీడియాలో నా వాట్సాప్ డీపీలో తీశారు అంటే ఏమన్నా అనుకోవచ్చు. నేను ఎప్పుడో దిగిన ఫొటోస్ కూడా నేను ఎక్కడ సోషల్ మీడియాలో, మీరు ఫేస్బుక్ చూడండి, ఎనీ సోషల్ మీడియాలో నా ఫొటోస్ నేను పెట్టను. మరి ఫొటోస్ ఎక్కడి నుంచి తీస్తున్నారు? నేను అవి నా పిల్లలు ఎక్కడన్నా చూస్తారేమో అని నేను విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుంది January 28 రోజు. అదే టైంలో నాకు January 26లో నావి 2 ఫొటోస్ పెట్టి వీడియోస్ చేయడం జరిగింది. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూపించి మీ అమ్మ ఇట్లా అంట కదా అని మా పిల్లల్ని అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను ఏమన్నా క్వశ్చన్ చేస్తారా అని, అది జస్ట్ 25th January 2026 వేయాల్సిన డేట్ని January బదులు 6 వేశాను. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి చాలామంది ఒక్కొక్కసారి అట్లా బై మిస్టేక్ డేట్స్ తప్పు పడుతుంటాయి. నేను అదేది ఏదో తప్పు మెజర్మెంట్ కానీ తప్పు చెక్ కానీ ఇవ్వడం కాదు కదా. జస్ట్ January 26కి మన డిపార్ట్మెంట్ నుంచి చేసిన వర్క్ల లిస్ట్ అడిగారు సిపిఓ గారు. ఆ లిస్ట్ ఆఫ్ వర్క్స్లో జస్ట్ ఒక డేట్, నేను అది అసలు మొత్తానికి తప్పు కాదు అని అనట్లేదు, కానీ ఒక January 01 వేయాల్సింది 06 వేసాను. దానికి ఏదో చాలా అక్రమం చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో స్కామ్ జరిగిపోయింది అన్నట్లు నావి 2 ఫొటోస్ పెట్టి వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలో ఒకటి వీడియో పెట్టారు. అది నా పిల్లలు చూస్తే నా పరిస్థితి ఏంటిది, వాళ్ళు నన్ను ఏ రకంగా జడ్జ్ చేస్తారు అనేది చాలా బాధ అనిపించింది. అది ఒక మహిళను కాబట్టి వేశారా? వేరే వీడియోస్ చూసాను. వేరే వీడియోస్లో ఏదో గ్రూప్లో ఉన్న ఫొటోస్ డిస్ప్లే చేసింది, కానీ ఒకటే సింగిల్ ఫోటో పెట్టి ఎక్కడ వేరే ఎవరిది హైలైట్ చేయలేదు, నా ఒక్కదానిదే హైలైట్ చేశారు. అంటే నేను మహిళననా లేకపోతే నాది ప్రాపర్ వచ్చి వికారాబాద్ జిల్లా అండి. నాది ఇక్కడ ప్రాపర్ కాదు కాబట్టి మా ఫాదరు వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్, ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ లేదు నాది ఇక్కడ.
అందరూ ఇన్ఫ్లుయెన్స్ అంటారు కానీ మా హస్బెండ్కి కూడా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అట్లా ఎవ్వరూ తెలియదు. మేము కామన్గా నార్మల్గా బతికే పీపుల్. నాకున్న పేరు, నేను సంపాదించుకున్న పేరు ఎట్లా వచ్చిందంటే నేను చేసే వర్కుల వల్లనే వచ్చింది. కానీ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఏ పొలిటికల్ లీడర్ కాదు కదా, నార్మల్ పర్సన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో అడిగే వాళ్ళు ఎవరు లేరని అట్లా చేస్తున్నారా ఏమో తెలియదు. ఇంతకుముందు కూడా ఫ్రెష్ మీట్ దగ్గర మన బైపాస్లో మా మధ్యలో కొత్తగా డివైడర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మా సైడ్ నుంచి ఎటువంటి వివరణ కోరలేదు. డైరెక్ట్గా బ్లేమ్ చేసేసి అన్ని గ్రూప్స్లో చలామణి చేశారు. అప్పుడు కూడా మీరే నన్ను సంప్రదించడం జరిగింది. అఫీషియల్గా తీసారా, అన్అఫీషియల్గా తీసారా, ఒకవేళ అఫీషియల్గా తీస్తే ఏంటిది వాట్ ఈజ్ వాట్ అని మీరు తెలుసుకోవడానికి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అప్పుడు కూడా ఇట్లానే వివరణ తీసుకుని మీరు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దానివల్ల చాలామందికి తెలుస్తుంది నిజాలు ఏంటిదో అని తెలుస్తుంది. అట్లా మీరు అప్రోచ్ కావడం వల్ల నేను చాలా సంతోషించాను. ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎనీవేస్ మేడం, థ్యాంక్ యూ.